వంశానికే పెద్దవాడు. అవును నాయన. నీకు ధర్మాధర్మాలు తెలుసు కావున నువ్వు తప్ప మిగతా నీ నలుగురు తమ్ముడిని భూతలపు పైన కూర్చోమని చెప్పా. సహోదరులారా ఒక్కసారి మోకరండి. కూర్చోరా. నీ వాక్య చెప్తే నేను కూర్చుంటాను. మీ అన్నకి కాదు. మీ అన్నను ఒకటి వదిలే గమ్మునుండు. మీ అన్నను మాట్లాడమన్నా నా భర్తల వీరులు సూర్యులు రణధీరులంటివి. చూసావా పాదములతో చెప్పినా శిరస్సు మోహి తలదించి కూర్చొని ఉన్నారు చూడు. ఇలా నిన్ను రచించేదే ఆయన అందుకో. మీరే అడిగితేబ్బా ఎవరైతే నేను కూర్చోవాలా? సరే కానీ మా కూర్చుంటే కూర్చొని ఆయన ఫైల్ వెళ్తే మనకు అరగలా మీకు. అవునులే పరిగెత్తాలంటే మనకు కూడా బరువు కదా. అందుకోసం ధర్మరాజా సోదరా భీమయ్య నా యాజ్ఞయ్యా. మీ అబ్బాయి కూర్చో. నా యాజ్ఞే మోకరిల్లు. సోదర రాజా ఫలా